వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచినటువంటి అక్టోబర్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడాడు. ప్రియులారా, ఎన్నో శోధనలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో కరువు, ఎంతో కష్టము, ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముట్టినా కూడా దేవుని యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంచి అక్టోబర్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి సజీవులుగా ఉంచినందుకై దేవదేవునికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనలందరినీ ప్రేమించి మన పాపమును బట్టి శాపమును బట్టి దేవుడు మన మీద కోప్పడకుండా ఆయన కనికరము చూపించి నవంబర్ మాసంలోనికి అడుగుపెట్టే కృపనిచ్చాడు. ప్రియులారా, గడిచిన 2025 సంవత్సరం 10 నెలలు దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించాడు. 11వ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు. ప్రియులారా, అయితే మనకంటే గొప్పవారు, ఘనులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో చనిపోయారు. ప్రియులారా, ఎందరో మట్టికి మన్నైపోయారు, ఎందరో హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్లో ఉన్నారు, ఎన్నో సమస్యలతో చిక్కుకొని ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, వేదనలతో ఉన్నారు, భయముతో ఉన్నారు, వరదలతో ఉన్నారు, తినడానికి తిండి లేకున్నారు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉన్నారు, అలాగే యుద్ధాలతో ఉన్నారు, బస్సులు పేలిపోయి మరి బస్సులో మంటలు వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇలాంటి దుర్గతి మనకు రాకుండా దేవుడు కాపాడినందుకై నిజముగా మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. మనం ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఉండలేం. ప్రియులారా, అలాంటి ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు మన నోట ఉంచెను. అనేకులు అది చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసినందుకై మనము దేవుణ్ణి స్తుతిస్తూ మన నోట క్రొత్త కీర్తన వస్తూ ఉన్నదంట. ప్రియులారా, అనేకులు అది చూచి మనము దేవుని స్తుతిస్తున్నప్పుడు, సాక్ష్యం పలుకుతూ ఉన్నప్పుడు, క్రొత్త కీర్తన మనము దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తే అనేకుల అద్భుతాలను చూసి దేవుని యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారంట. ప్రియులారా, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుంటే, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తింతును. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనకే కాదు ప్రియులారా, మన ఇంటి వారికే కాదు, మన భర్తకే కాదు, మన భార్యకే కాదు, మన కుమారునికి, మన కుమార్తెకే కాదు, లేక మన బంధువులకు, రక్త సంబంధికులకే కాదు, దేవుడు రాజులకు, అధికారులకు, ప్రధానులకు, పెద్దలకు కూడా విజయం ఇచ్చే దేవుడు అంట. అందుకని రాజులకు విజయము దయచేవాడవు నీవే అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఈ నవంబర్ మాసంలో దేవుడు తన ప్రియబిడ్డలు, పేదలైనా, దిక్కులేని వారైనా, లేక రాజులైనా, అధికారులైనా, ప్రధానులైనా, పెద్దలైనా ఎవరైనా సరే దేవుడు వారికి విజయం ఇచ్చి ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు తప్ప ఈ విజయకరమైనటువంటి కార్యం ఎవరు నా జీవితంలో చేయలేదని ఒప్పుకునేటటువంటి ఘనకార్యము దేవుడు చేయబోతున్నాడు. ప్రియులారా, ఈ ఘనకార్యములు దేవుడు చేయటం వలన మనకు సంతోషం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు మనతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడు నా కుమారుడు ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడు నా కుమార్తె ఒంటరిగా నాకు నా సన్నిధిలో ఉండి నా స్వరాన్ని వినాలని
వేచి ఉంటుందా అని దేవుడు కాచుకొని ఉంటాడంట ప్రియులారా. అలాంటి ప్రసన్నమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి ప్రియులారా. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినే కృపను దేవుడు మనకిస్తాడు. ఒకానొక దినాన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక చక్కటి భాగాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, దేవుని మాటలో ఉన్నటువంటి ప్రభావం ఎంత గొప్పదో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన తక్షణమే దాన్ని వెంటనే నేను నా డైరీలో రాసేసుకున్నాను ప్రియులారా. శ్రేష్టమైనటువంటి ఆయన సుగుణాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మాటలో ఉన్నటువంటి ప్రభావాన్ని నా నోట నుండి నాకు తెలియకుండానే నేను పలుకుతూ ఉన్నాను ప్రియులారా. నీ మాటే నా బలము, నీ మాటే నా జీవము, నా పరిస్థితులలో నీ మాటే నాకు ప్రభావం కలిగినది అని నాకు తెలియకుండానే నేను పలుకుతూ ఉన్నాను. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని నేను అనుభవిస్తూ పలుకుతూ ఉన్నాను. అలాగే నీ మాటే నాకు స్వస్థత, నీ మాటే నాకు శక్తి, నీ మాటే నా పరిస్థితులన్నిటినీ మార్చివేయగలిగినటువంటి దేవుడవు అని దేవుని యొక్క మాటను గురించి పదే పదే నా నోరు పలుకుతూ ఉంది ప్రియులారా. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ధైర్యమును, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి దుర్గమును, దేవుని మాటలో ఉన్నటువంటి సంపదను, దేవుని మాటలో ఉన్నటువంటి సమృద్ధిని, దేవుని మాటలో ఉన్నటువంటి సమస్తమును కూడా దేవుడు నాకు నా నోట నుండి పలికిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మన జీవితాల్లో ఘనకార్యములు దేవుడు చేసి చూపించిన తర్వాత మనం ఏం చేస్తామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే, కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. దొంగతనం చేసేవారు దొంగతనానికి కూడుకుంటూ ఉంటే, పాపం చేసేవారు పాపానికి కూడుకుంటూ ఉంటే, సినిమాలు షికార్ల కోసం కూడుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే మ్యారేజ్ తర్వాత ఎంగేజ్మెంట్లు, బర్త్డేలు, నానా రకములైనటువంటి ఫంక్షన్ల కోసం పరిగెత్తుకొని వెళ్ళేవారు ఎందరో ఉంటూ ఉంటే, ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, భక్తులు కూడుకొను సమాజం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక మీదట భక్తులు కూడుకునే సమాజంలో మీరుందరుగాక, భక్తులు కూడుకునేటువంటి ప్రార్థనలో మీరుందరుగాక, భక్తులు కూడుకునేటువంటి ఉపవాస ప్రార్థనలో మీరుందరుగాక, భక్తులు కూడుకునే దేవుని సన్నిధిలో మీరుందరుగాక, దేవుని యొక్క ప్రసన్నత మీరు అనుభవించుదురుగాక, దేవుడు మీకోసం వెయిట్ చేస్తున్నాడన్న సంగతిని మీరు గ్రహించుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నోట క్రొత్త కీర్తన ఉంచాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తులు కూడుకునే స్థలములో మనం ఉండుట గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆనందం, గొప్ప చెప్పశక్యం కానటువంటి ఆశ్చర్య కార్యాలు అనుభవించేటువంటి కృప భక్తులు కూడుకునే స్థలంలో దొరుకుతా ఉన్నది ప్రియులారా. అందుకే ఒకానొక దినాన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఆయన ప్రాబ్లం చెప్తూ ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి మీరు కూడుకునేటువంటి ప్రార్థనలో నేను ఉండలేకపోతూ ఉన్నాను. అయితే నేను దూరంలో ఉన్నప్పటికీ మీ ప్రార్థనలో నేను ఏకీభవిస్తూ ఉంటాను, మీ ప్రార్థనతో నేను సహకరిస్తూ ఉంటాను. మీ నోట నుండి దేవుడు పలికించేటువంటి ప్రతి మాటను నేను కంప్లీట్గా నెరవేర్చుకుంటూ ఆత్మీయంగా బలపరచబడుతూ స్థిరపడతబడుతూ ఉంటూ ఉన్నాను. మీరు ధైర్యం చెప్పినప్పుడు, మీరు దేవుడు నీతో ఉన్నాడని చెప్పినప్పుడు నా ప్రాణాత్మ దేహములు ఎంతో ఆదరణ పొందుతూ ఉన్నాయమ్మా అని చెప్తూ చనిపోవాలనుకున్నాను ఈ రాత్రే. కానీ మీరు మాట్లాడిన తర్వాత ఇక నేను దేవుని కోసం బ్రతకాలని డిసైడ్ అయిపోయాను అంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైనటువంటి మోషే ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తర్వాత క్రొత్త కీర్తన ఆయన నోట దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే మిరియాము మిగతా స్త్రీలు కూడా క్రొత్త కీర్తన పాడినట్లు వ్రాయబడి ఉన్నారు. ఈ నవంబర్ మాసంలో దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఏంటంటే, మన నోట దేవుడు స్తుతి ఉంచబోతూ ఉన్నాడు, క్రొత్త కీర్తన ఉంచబోతూ ఉన్నాడు.
దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అనేకులు మన ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి కార్యాన్ని, రక్షణ పొందే కార్యాన్ని, దేవుణ్ణి ఆశ్రయించే కార్యాన్ని, దేవుని ద్వారా స్వస్థత, మేలు, ఆశీర్వాదం పొందేటువంటి కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా భక్తులు కూడుకునే స్థలములో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. గతంలో పాపశాప సంబంధమైన క్రియల చేత ఒకవేళ మీరున్నారేమో, కానీ అలాంటి గుంపులో ఉన్నారేమో. అయితే ఇప్పుడు మాత్రం ఈ మాసంలో దేవుడు భక్తులు కూడుకునే ప్లేస్లో దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. ప్రార్థనలో ఉంచబోతూ ఉన్నాడు. దేవుని యొక్క కృపా వర్షం మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా అలనాడు మోషే, అహరోనులు, మిరియాములు, భక్తి కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ కొరొత్త కీర్తన పాడినట్లుగా మన నోట కూడా దేవుడు కొరొత్త కీర్తన ఉంచబోతూ ఉన్నాడు. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని బట్టి, విద్యాబుద్ధులను బట్టి, ఎగ్జామ్లో కృపనిచ్చినందుకై, జాబ్ ఇచ్చినందుకై, మ్యారేజ్ సెటిల్ చేసినందుకై, సంతానం ఇచ్చినందుకై, శత్రువుల మీద విజయం ఇచ్చినందుకై, ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కలుగచేసినందుకై, అన్ని విషయంలో దేవుని యొక్క కృపను మనం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు గనక వాటన్నిటిని బట్టి మనము సంతోషముగా క్రొత్త కీర్తన దేవుని సన్నిధిలో పాడి కీర్తించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక మీదట అపవాది సంబంధమైన క్రియలన్నీ కాల్చబడి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క వెలుగును, తేజస్సును, దేవుని యొక్క ముఖదర్శనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మనతో ఉండుట, ఆయన ముఖదర్శనం మనకు కలుగుట, ఆయన ప్రసన్నత మనం అనుభవించుట, ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించుట మనకు గొప్ప ధన్యత ప్రియులారా. ఎన్నడూ కూడా విననటువంటి, చూడనటువంటి, ఎరుగనటువంటి, మన ఊహకు అందనటువంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితాల్లో ఈ నవంబర్ మాసంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే సర్వాధికారి సెలవిచ్చినట్లుగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అనుకూలమైనటువంటి సమయాన్ని ఈ మాసంలో దేవుడు మనకి ఇవ్వబోతారు. గడిచిన మాసం అంతా కూడా సంతోషంగా, సమాధానంగా ఉన్నాను అనుకుంటే అంతకంటే సంతోషం, సమాధానాన్ని, స్వస్థతను, విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ రోగంతో ఉన్నాను, అశాంతితో, దుఃఖంతో ఉన్నాను అని అంటే సకల సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇశ్రాయేలులను ఎర్ర సముద్రంను ఎలాగున దాటించి బిడ్డల్ని సంతోషపరిచాడో, అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఉన్నటువంటి సమస్త చిక్కు సమస్యలన్నిటినీ దాటించి, అవమానాలన్నీ కొట్టివేసి, అపవాది క్రియలన్నీ దూరపరిచి, సమృద్ధి అయినటువంటి ఆయన సహాయమును తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి మనం పొందబోతూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందబోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రార్థించే కృపను, ప్రకటించే కృపను, పాడే కృపను, పరిచర్య చేసే కృపను, తగ్గించుకునే కృపను, లోబడే కృపను, దాతృత్వమైనటువంటి శ్రేష్టమైన లక్షణాలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ నవంబర్ మాసంలో సకల సంతోషం, సమాధానం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా మనల్ని బట్టి అనేకులు దేవుని చెంతకు రాబోతూ ఉన్నారు. నిజముగా దేవుడు మనకి విజయం ఇవ్వబోతున్నాడు. అలాగే భక్తులు కూడుకునేటువంటి ప్లేస్లో మనం నిలబడబోతున్నాం. అలాగే భక్తులు ఎలాగున వారి నోట దేవుడు చేసిన కార్యాలను బట్టి క్రొత్త కీర్తన పాడిరో, మన నోట కూడా దేవుడు క్రొత్త కీర్తన దేవుడు ఉంచబోతూ. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా నా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను అనేకులు తండ్రి విని దేవా మీ మీద నమ్మకం ఉంచినట్లుగా అద్భుత కార్యములను మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకే మనం స్తుతిస్తూ ఉన్నాను.
మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితాల్లో భక్తులకు ఎలాగ విజయం ఇచ్చారో అలాగ మాకు విజయం ఇచ్చే దేవుడుగా, రాజులకు అధికారులకు విజయం ఇచ్చే దేవుడుగా మీరున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే భక్తులు కూడుకునేటువంటి సమాజంలో మమ్మల్ని నిలబెట్టినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, భక్తులు ఎలాగున వారి నోట క్రొత్త కీర్తన దాన్ని మీరుంచి మీకు స్తుతులు చెల్లించే కృపనిచ్చారు. మీ సన్నిధిలో చేరిన తండ్రి, మా అందరి జీవితాల్లో కూడా క్రొత్త కీర్తన ఉండును గాక. మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఆయత్తపడును గాక. వారి దుఃఖదినలు సమాప్తము చేయబడును గాక. సకల సంతోషం సమాధానం కలుగును గాక. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాగే విద్య కోసం, బుద్ధి కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ కోసం మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ హృదయ కోరిక తీర్చబడును గాక. మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలచి ఉందురుగాక. నా ఈ రక్షకుడా మీకు స్తోత్రాలు. వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికున్గున్యా వ్యాధి, రక్తస్రావ రోగము, గడ్డలు, కురుపులు, పుండ్లు, గాయములు సమస్తం యేసుక్రీస్తు నామములో గద్దించబడును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరున్నందుకు స్తోత్రాలు. మీ వెలుగును ప్రత్యక్షతనిచ్చినందుకు స్తోత్రాలు. మా మొరలు ఆలకించినందుకు స్తోత్రాలు. అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపిన దేవా మీకు స్తోత్రాలు. నిజముగా నా తండ్రి, లెక్కలేనన్ని మరలు మిమ్మల్ని, మీ నామాన్ని మేము మరచిన మీరు మమ్మల్ని మరువనందుకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ బిడ్డలు రాకపోకల్లో తోడించినందుకు, రోగంలో స్వస్థత ఇచ్చినందుకు, కొరతలు తీర్చినందుకు, శత్రువుల బారి నుండి తప్పించినందుకు, దుష్టుల దవడ ఎముకలు విరగ్గొట్టినందుకు, మీ బిడ్డల పక్షముగా మీరు న్యాయం తీర్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎలాగు తండ్రి, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.